మెహదీపట్నం పిఎస్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు మెఫిల్ను అదుపులోకి తీసుకున్నారు. టోలీ చౌకులోని యూసుఫ్ టెక్రీ వద్ద జ్యూస్ సెంటర్లో మెఫిల్ గుల్రేజ్ ఆలం పనిచేస్తున్నారన్నారు పోలీసులు. ఇక పనిలో తనకు సహాయం చేయాలని గుల్రేజ్ ఆలంను మెఫిల్ కోరగా సహాయం చేసేందుకు అతడు నిరాకరించడమే కాకుండా అక్కడి టేబుల్పై ఉన్న చాట్ తినేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సహాయం చేయమంటే చేయవు, నా చాట్ తింటావా అంటూ అక్కడే ఉన్న పెద్ద గరిటెలో గుల్రేజ్ తలపై మెఫిల్ కొట్టాడు. తలకు గాయమైన గుల్రేజ్ స్పృహ తప్పి పడిపోయాడు. సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. ఇక నిందితుడు మెఫిల్ను అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. లిమిట్స్ లో టోల్ చౌక్ లో ఉన్నటువంటి ఒక నైస్ జ్యూస్ సెంటర్ లో ఒక జరిగింది. మొన్న రాత్రి అంటే 8th రోజు నైట్ 1 o'clock షాప్ క్లోజ్ చేసిన తర్వాత అందులో పనిచేస్తున్న మోఫిల్ మరియు గుల్రేజ్ ఆలం అనే ఇద్దరు కూడా లోపలికి వెళ్లారు. గుల్రాజ్ ఆలం అనే వ్యక్తి 16 years, తర్వాత మోఫిల్ అనే వ్యక్తి 22 years. లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి పనిలో సహాయం చేయమని మోఫిల్ అడిగితే దానికి గుల్రాజ్ ఆలం నాకేమైనా తినడానికి ఇస్తే నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్తే అతను నిరాకరించడం జరిగింది. దాంతో మోఫిల్ సంబంధించిన కొంచెం ఫుడ్ ఐటమ్స్ పక్కకే ఉంటే ఎప్పుడైతే గుల్రాజ్ ఆలం దాన్ని తినడానికి ట్రై చేశాడో మోఫిల్ అతని పైకి వచ్చి చాలా సీరియస్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో గుల్రాజ్ ఆలం అనే వ్యక్తి ఒక స్టిక్ తీసుకొని మోఫిల్ మీదకి వెళ్ళగానే అతను పక్కనే అందుబాటులో ఉన్న ఒక స్టీల్ గరిటె పెద్దది ఒక కగ్బీర్ అక్కడ ఉంది, దాన్ని తీసుకొని ఒక 3-4 times తన హెడ్ మీద సీరియస్ గా కొట్టడం జరిగింది. బయటికి ఇంజరీ మనకు ఏం లేదు కానీ లోపల ఇంటర్నల్ గా ఇంజరీ. అతను ఒక 10 minutes తర్వాత వెంటనే అక్కడ కొలాప్స్ కింద పడిపోయాడు. వెంటనే అతన్ని వాళ్ళకి సంబంధించిన బ్రదర్స్ వాళ్ళు వచ్చి దగ్గరలో ఉన్న ఏబిఎస్ న్యూరో అండ్ కార్డియాక్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అతను బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. వెంటనే పోలీస్ కి ఇన్ఫర్మేషన్ రాగానే అందరూ వెళ్లి అక్కడ దాని విచారించి మోఫిల్ మీద 103(1) BNS అంటే పాత 302 మర్డర్ కేసు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ సార్ ఆధ్వర్యంలో మల్లేష్ ఇన్స్పెక్టర్ టీం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి మోఫిల్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ